వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇల్లు ఇలా చూపిస్తే 100% ఇల్లు వస్తుందండి. చాలామంది నిన్న మనం ఒక వీడియో చేసాం. చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు, అన్న మాది పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ చూపెడుతుంది, మరి మాకు ఇల్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ ఎవరికైతే చూపిస్తుందో వాళ్ళకైతే 100% ఇల్లు వస్తుందండి. ప్రజెంట్ లీస్ట్ 1 వాళ్ళకు ఎంపీడీ వారు అప్రూవల్ చేస్తున్నారు. తర్వాత పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ చూపెడుతుంది. దానికి సంబంధించి కూడా ఒక లైవ్ అప్లికేషన్ అయితే నేను సెర్చ్ చేసి మరి మీకు డిస్ప్లే అయితే చూపెట్టాను. ఎందుకంటే నెక్స్ట్ ఎలా చేంజ్ అవుతుంది అనేది మీరు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీకు లైవ్లో అప్లికేషన్ కూడా సెర్చ్ చేసి చూపెట్టాను. అయితే ఏమైందంటే ఫస్ట్ ఫేజ్లో 3,500 ఇండ్లు పంపిణీ చేయాలని చెప్పేసి అనుకున్నప్పటికీ కొన్ని చోట్ల ఇండ్లు పంపిణీ చేయలేదు. మిగతా అన్ని చోట్ల పంపిణీ చేశారు. కొన్ని చోట్ల పంపిణీ చేసినా కూడా ఇండ్లు అయితే కట్టడం లేదు. అయితే ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా ఏప్రిల్లో ఈ ఇందిరమ్మ ఇండ్లు కాన్స్టెన్సీకి 3,500 ఇండ్ల చొప్పున పంపిణీ చేస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 3 మంత్స్ ఉంది. ఈ 3 నెలల్లోనే మరికొంతమందికి అప్డేట్ అయితే చేంజ్ అవుతుందండి. ఇప్పుడు ఎప్పటికప్పుడు అయితే మీరు చెక్ చేసుకోండి. మీకు వన్స్ చేంజ్ అయింది అంటే మీ దగ్గరలోని ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి కలవండి. వీళ్ళంత త్వరగా మీకు వచ్చే ప్రయత్నం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూడా ఇంకోటి మెయిన్ ఏంటంటే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అంటే ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్లో కూడా ఎవరైతే అత్యంత నిరుపేదలు ఉన్నారో వాళ్ళకే అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ చూపెడుతుందో అంటే మీకు ఉండడానికి అసలు ఇల్లు పూర్తి స్థాయిలో అసలు ఏమీ లేదు, మీకు అగ్రికల్చర్ ల్యాండ్ లేదు, వ్యవసాయ భూమి లేదు, మీరు డైలీ కూలి పని చేసుకునే వాళ్ళైతే మీరు దగ్గరలోని నియర్ బై ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి కలవండి. సార్ ఇట్లా మాకు లేదు, మాకు ఇట్లా ఉంది చూపెడుతుంది, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సార్ మాకు అని చెప్పి మీరు ఒక 2-3 సార్లు తిరిగారనుకోండి, మీకు తొందరగా ఈ ఎంపీడీ ఒకరు అప్రూవల్ చేసి మీకు కూడా ఇల్లు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీడియో తెలిసిన వాళ్ళందరూ షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు నేను చూసిన చాలామంది అప్లికేషన్లు కావచ్చు, అంటే ఇండ్లు వచ్చిన వాళ్ళు కావచ్చు, అందరినీ చూసి నేను మొత్తం పూర్తి వివరాలతో వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే అత్యంత నిరుపేదలు ఉన్నారో వారికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారండి ఇప్పుడు. ఎందుకంటే చాలామంది అప్లికేషన్లు మొత్తం దాదాపు 20 లక్షలకు పైగా అప్లికేషన్లు ఇందిరా మిల్లుకు సంబంధించి L1కు సంబంధించి వచ్చాయి. కాబట్టి ఈ 5 ఫేసులు కలుపుకున్నా కూడా అయిపోతుంది. బట్ ఏంటంటే అందులో మీకు తొందరగా రావాలంటే మాత్రం నేను చెప్పిన విధంగా చేయండి. 100% ఇల్లు వస్తుంది. మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.